ఈ ఉదయ కాలము దేవుని యొక్క వాక్య భాగానికి ఆధారంగా అపోస్తలుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుకుందామండి. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను: మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరనెను. దేవుడి వాక్యం దీవించుగాక. మా దేవ, చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని మా హృదయంలో ఫలించలాగున మీరే మాతో మాట్లాడమని క్రీస్తునామమున వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమెన్. మరొకసారి 3వ వచనం చదువుతున్నానండి. ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కగుపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. ఈ ఉదయకాలం నుండి దేవుడు ఎంత చక్కటి వాక్య భాగాలు ఒకదానికి ఒకటి సరిపోయేట్టుగా దేవుడు చూశాడు. ఆరాధన క్రమంలో ఏంటండి, యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. నిజమే, మనము దేవుని దగ్గరకు వెళ్ళలేదు, కానీ దేవుడే మన దగ్గరికి వచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. ఇక్కడ 3వ వచనంలో ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి తను తాను ప్రత్యక్షపరచుకుంటున్నాడు. ఎన్ని దినాలండి? 40 మాట చాలాసార్లు బైబిల్లో చూస్తున్నాం కదా. 40 ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్యగా మనం చూడాలి. ఎందుకంటే 40 అన్నటువంటి దగ్గర వచ్చిందంటే అక్కడ ఏదో దేవుడు ప్రత్యేకమైనటువంటి కార్యం జరిపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటిసారిగా చూడండి, 40 అన్నది ఎక్కడ ఉన్నది? ఆది కాండంలోనే ఉన్నది. ఆది కాండము ఒకసారి మనం చూస్తే అక్కడ ఉంది. ఆది కాండము 7:12 ఒకసారి చూడండి. 40 దినముల వరకు ఆ వచనం చదవండి మీరు. చాలు. 40 పగళ్ళు 40 రాత్రులు భూమి మీద. ఏంటి 40 దినాలు? దేవుడు ఈ యొక్క సంఖ్య చాలాసార్లు దేవుని యొక్క మర్మాలను తెలిపించేదిగా ఉంటుంది. ఆయన ప్రణాళికలను ఆయన చేసుకోవడానికి ముందు తీసుకున్నటువంటి ఒక కాలంగా మనం తీసుకోవచ్చు. ఈ 40లో ఏం లేదులేండి, కానీ ఆ యొక్క సంఖ్యను దేవుడు ఎక్కువసార్లు మెన్షన్ చేసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి 40 పగళ్ళు 40 రాత్రుళ్ళు ఆయన చేసిన దాంట్లో పెట్టినటువంటి మర్మం ఒకసారి మనం గమనిస్తే ఏమంటే ఆ మర్మం అది భూమిని శుభ్రపరిచినట్లుగా. భూమిని శుభ్రపరచాలనుకున్నాడు దేవుడు. 2 నీతిమంతులను ఆయన సృష్టించి, అబ్బా వీళ్ళ దగ్గర నుండి మంచి జనాంగం వస్తుంది, వారితో నేను సహవాసం కలిగి ఉంటానన్నటువంటి ఆయన ఉద్దేశాన్ని వాళ్ళు పడవేసేశారు. ఎంతగా పడవేశారంటే దేవుడు తట్టుకోలేకపోయాడు, ఇంకా వాళ్ళు చూడలేకపోయాడు. అందుకనే 40 పగళ్ళు 40 రాత్రులు నీటిని పంపించి ఏం చేశాడండి? పాపాత్మలు ఉండకుండా కొట్టేసేసాడు. దాంట్లో నుంచి ఒక నీతిమంతుని తీసుకున్నాడు. నీతిమంతుడికి కుటుంబం ఉంది కాబట్టి వాళ్ళు కూడా దేవుని యొక్క కృపను బట్టి ఏర్పాటు చేయబడ్డాడు. ఆయన నూతన ప్రణాళిక చేయటానికని ఆ యొక్క కార్యాన్ని, ఒక మర్మము, దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేయటానికి ఆ 40 రాత్రులు అంటే 40 రోజులు ఆ నీళ్లు, ఈ భూమి మీద నీళ్లు సరిపోదు, ఆకాశతులను విప్పి దాన్ని చేసినట్టుగా ఉన్నాడు. 40 సంఖ్య మనము దేవుని యొక్క ప్రణాళికలు తెలియజేసేదిగా మనం గమనించాలి. ఇంకోటి దగ్గరికి వెళ్తే
ఆ తర్వాత అబ్రహాంని ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాంని ఏర్పాటు చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు తప్పిపోయారు. మళ్ళీ ఇంకొక ఆయన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయనతో తిరిగి నూతనమైన ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికని మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. మోషేను ఏర్పాటు చేసుకొని సీనాయి కొండ మీదకి ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. ధర్మశాస్త్రానికి ఇవ్వటానికి అక్కడ కూడా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసంతో దేవుని సన్నిధానంలో ఆయన ఉన్నప్పుడు ధర్మశాస్త్రము ఆయనకి ఇవ్వబడింది. ఈ యొక్క ప్రజల జీవితాన్ని మార్చటానికి మరొకసారి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయంలో 40 దినాలు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత ప్రాముఖ్యత అంటే 40 దినాలు చేస్తుంటే దేవుడు తన కార్యాన్ని ప్రత్యేకంగా మనుషులందరికీ చూపిస్తూ ఉన్నాడు. అంతేకాదు, మోషే జీవితం చూసినా కూడా రాజా కుమార్తె దగ్గర రాజు కుమారునిగా 40 సంవత్సరాలు పెరిగాడు. ఇంకా నేనేమని చేయాలనుకున్నాడు. దేవుని పనికి కుదరదండి. మన లోకకు జ్ఞానం సరిపోదు, మన డిగ్రీలు సరిపోదు, ఇంకో క్వాలిఫికేషన్ కావాలా. అందుకని అక్కడి నుంచి ఆయన పరిగెత్తుకొని పోవటం జరిగింది. అరణ్యానికి వెళ్ళిపోయి మిథ్యాను అరణ్యానికి వెళ్ళిపోయి అక్కడ 40 సంవత్సరాలు ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు. ఆ ట్రైనింగ్ తర్వాత, ఎందుకంటే నా ప్రజలను నడిపించాలి. ప్రతి దగ్గర ఒక 40 అన్నటువంటి మాటలు తీసుకొని వస్తున్నాడు. అందుకని ఈ యొక్క 40 సంఖ్యని మనం గమనిస్తే దాంట్లో ఒక సిద్ధపాటును చూస్తున్నాం. సిద్ధపాటు, ఒక పరీక్ష. 40 తర్వాత 40 సంవత్సరాలు ఎడారిలో ఇశ్రాయేలుని నడిపించాడు. ఎందుకని? కానానికి ఇచ్చే ముందు వీళ్ళ యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి. ఎంతమంది పాస్ అయినారండి? లెక్కలో అందరూ ఫెయిల్ అయిపోయారు కదా. ఒక ఇద్దరే పాస్ అయ్యి అటు వెళ్ళిపోయారు, అందరూ ఫెయిల్ అయిపోయారు. కానీ 40 సంవత్సరాల్లో వారి యొక్క విశ్వాస పరీక్షలో అప్పటికి నిలబడినటువంటి వారు దేవుని చేత వాడబడినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 40 సంఖ్య ప్రతిసారి మెన్షన్ చేసినప్పుడు దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తున్నట్టుగా గమనించాలి. చివరిగా ఈ వాక్యం దగ్గరికి వచ్చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద తన యొక్క కార్యం చేసేదానికి ముందుగా ఏం చేశాడండి? తన మొట్టమొదటిగా పోయినసారి నేను చెప్పినప్పుడు బాప్తిసం తీసుకున్నాడు. చివరిగా ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులకు ఏం చెప్పాడు? మీరు లోకమంతా వెళ్ళిపోయి శిష్యులుగా చేసేవారిని బాప్తిసం ఇవ్వడి అని చెప్పాడు. అక్కడ బాప్తిసం చెప్పాడు. ఆ తర్వాత జరిగిన కార్యం బాగా గమనించండి. ఏమైంది? యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత నింపబడి అరణ్యమునకు కొనిపోయాను పరీక్షింపబడటానికి. ఆయన అక్కడ కూడా 40 దినములు దాంట్లో ఉన్నాడు. 40 దినములు ఎందుకు? ఆయన యొక్క సేవకు సిద్ధపాటు 40 దినాలు. ఈ యొక్క పండుగ సమయంలో మనము అన్ని వింటూ వస్తున్నాం యేసుక్రీస్తు ప్రభువారిది. దీంట్లో ఆరోహణమయ్యడం తర్వాత ఆగిపోతాం కదండి. ఇక్కడ దేవుడు తన యొక్క కార్యము పూర్తి చేయటానికి ఇక్కడ ఆయన ఈ యొక్క వాక్య భాగం 3వ వచనం ఏం రాయబడింది? ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపరిచి. ఏం శ్రమ పడ్డాడండి? ఎంత చక్కటి వాక్య భాగాన్ని ఇందాక టేబుల్ దగ్గర విన్నాం. సంపూర్ణమైన కార్యం చేసి ఆయన ఎత్తబడిన తర్వాత ఎంత గొప్ప కృప ఇది, ఎంత పెద్ద కృప ఇది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోయి అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, పని పూర్తి కాలే. ఆయన సిద్ధపాటుకు 40 రోజులు అక్కడున్నాడు. ఆయన అంతా పూర్తి చేశాడు. శిలోకారం సంపూర్ణమైపోయింది. పునరుద్ధానుడై లేచాడు. పునరుద్ధానుడైన లేచిన తర్వాత ఆయన చేయవలసిన పని, విశ్వాసంతో ఉన్నారండి అందరూ. ఏసా లేచిన తర్వాత అబ్బా ఇంకా ఆయన లేస్తాడు అనుకున్నారు. ఎదురు చూస్తారు ఎవరైనా? ఎవరు చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ? ఎవరైనా ఉన్నారు అక్కడ? ఒక్కడు లేడు. ఆయన ఎదురు చూడటానికి ఎవడు వాడికి అర్థం కాలేదు. వాళ్ళ విశ్వాసం లేదు, వాళ్ళకి అర్థం కావటం లేదు. చూసినా కానీ ఇటు అటు ఆలోచనలో వెళ్ళిపోతున్నారు. అందుకనే ఇప్పుడు ఆ ప్రత్యక్షతలు
ఈ 40 దినాల్లో ఏం చేశాడో బైబిల్ గ్రంథంలో మట్టుకు ఒక 10 ఉన్నాయి. మొదటి రోజు ఒక 5 ప్రత్యక్షతలు, 8వ రోజు నేను లెక్క చూస్తాను, 8వ రోజు 1, చివరిగా ఆరోహణమయ్యేటప్పుడు 1, 40 రోజు. మొదటి రోజు 5, మధ్యలో ఒకటి వచ్చింది, మళ్ళీ ఇంకోటి. అంటే అన్ని చోట్ల ఉన్నవి అవి పురమాయించి సరిగ్గా పెట్టేసి చూసినప్పుడు ఒక 3 దినాల మటుకు స్పష్టంగా చెప్పచ్చు. అంతేకాదు యోహాను ప్రకారం ఇంకా చాలా రాయబడలేదు. ఆయన ఈ ప్రత్యక్షతలు ఇవ్వవలసిన చాలా అవసరత ఉంది. ఎందుకు తెలుసునండి? యేసుక్రీస్తు ప్రభువారు లేచిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గాడ్స్ పరిగెత్తుకుంటూ పోయి, అయ్యా ఉన్న సంగతి చెప్తారే, అన్ని ఎవరో ఎత్తుకోపోయినా చెప్పండి రాని అబద్ధ సాక్ష్యాలు చెప్పడానికి వాళ్ళు డబ్బు ఇచ్చి పంపించేశారు కదా. ఆయన లేదంటే ఇంక ఆయన విశ్వసించడానికి వీలు కాదన్నట్టుగా. కానీ దేవుడు 40 దినాలు మరొకసారి తన యొక్క శిష్యులకు కనబడి వారిని బలపరిచి ఈ యొక్క పునరుజ్జీవం, అదే మనకున్నటువంటి నిరీక్షణ. మనం తిరిగి లేచేవారం, చనిపోయినా కానీ ఒక రోజున తిరిగి లేస్తాం. ఆయన యొక్క పునరుద్ధానంలో ఉన్నటువంటి బలం ఏంటంటే నీవు నేను కూడా మా మహిమ శరీరాలతో లేచేవాళ్ళంగా ఉంటున్నాం. అది అందరికి చూపించటానికని దేవుడి యొక్క 40 దినాలు తీసుకున్నాడు. కనుక ఈ 40 దినాలు ఎందుకు? అందరినీ బలపరచటానికి. నీవు నేను ఈ రోజు వరకు దేవుని యొక్క వాక్యం వింటున్నామంటే దేవుడు ఆ 40 దినాల్లో తన యొక్క ప్రత్యక్షతతో వాళ్ళందరూ కనబడి వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరచుకుంటూ చూస్తున్నాం. కాబట్టి కొన్ని విషయాలు మనం ఆ యొక్క ప్రత్యక్షాలు గమనిద్దామండి. ఈ సమయంలో యేసు వారి ప్రత్యక్షతల అవసరమేమి? తన పునరుద్ధానం నిజమని నిరూపించడం అనేది చాలా ముఖ్యమైనది. అయ్యా నేను లేచానయ్యా, నేను ఇప్పుడు సజీవునిగా ఉన్నానయ్యా. అందుకని దేవుని యొక్క వాక్యంలో ఒకసారి చూస్తే ప్రకటన 1:18 నేను మొదటి వాడను కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు అది చేసింది. చివరి వరకు వచ్చేసరికి ప్రకటనలో కూడా అది రాయబడి ఉంది. ఒకసారి మృతుడనైతేనే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు మృతుడనైతేనే కానీ ఇదిగో యుగము యుగములు సజీవుడనై ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సజీవుడుగా ఉండటమే మన యొక్క రక్షణకు నిరీక్షణ. ఎందుకంటే మనం కూడా ఆయనతో పాటు ఉండేవరంగా ఉంటున్నాం. తర్వాత 1 కొరింథీ 15:12 అంటే ఈ యొక్క సువార్త రాసిన 2 దశాబ్దాల తర్వాత అపోజిట్ పౌలు ఇదే విషయాన్ని చర్చించడం జరిగింది. చూడండి, ఎందుకని క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానం లేదని ఎట్లు చెప్పుచున్నారు. ఒకవైపు 40 దినాలను పూర్తి చేసిపోయినా కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఎట్లా లేస్తారయ్యా చనిపోయిన వాళ్ళు అంటున్నారు. ఈ రోజున మానవుని యొక్క మనసు ఎంత భయంకరమైందంటే, ఈరోజు అబద్ధాన్ని ఎంత చులకనగా తీసుకుంటున్నారంటే, కొంతమంది ఏందమ్మా మాంసం తింటున్నామంటే నమ్ముకుంటాం, ఎక్కడ తింటున్నానయ్యా అంటారు. రేపు మింగుతున్నావు కదమ్మా, ఎక్కడ తిన్నానయ్యా? అయ్యో, అబద్ధాన్ని మింగివేయాలనుకుంటున్నారు, చెప్పకూడదు. కానీ దేవుని దగ్గర నువ్వు అది చేయలేవు. ఆడ తింటానే ఉంటాడు, మింగేసి ఆడ తిన్నానే అంటాడు. అరే నా ముందు మింగితీవు కదా, ఎక్కడ ఇంకా మింగనే? అంత అబ్రప్ట్గా కళ్ళ ముందు జరిగినటువంటి ఆ పాపాన్ని చేయలేదు అని చెప్పేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, మరి ఎవడో ఒకడు వచ్చి డబ్బులు తీసుకున్నాడు ఆయన లేదంటే అది ఇట్లా నడుస్తుంది. ఇప్పటికీ యూదుల్లో చాలామందికి ఆయన లేలేదు అని అనుకుంటున్నారు. కానీ ఇది సత్యము. మన రక్షణకు ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయన పునరుజ్జీవము పొందినటువంటి వాడుగా ఒక రోజున మనం కూడా అలాగా లేపబడే వరంగా ఉంటున్నాం. అందుకని అప్పుడు చెప్తున్నాడు కదా, ఎందుక ఇట్లా చెప్తున్నారు మీరు? అందుకని ఇంకొకసారి 1 కొరింథీ 15:20 ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథముడు. ఇంతకుముందు లేపబడినటువంటి లాజరు అదంతేం కదా, అది శారీరకంగా లేపబడ్డారు, అది పునరుద్ధానం కాదు. ఈయన మహిమ శరీరంతో లేపబడినవాడు, ఈయన పునరుద్ధానంలో వచ్చాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని ఎంత చక్కగా ఇప్పుడైతే నిద్రించు వారిలో ప్రథమ ఫలముగా
క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. కనుక ఈ ప్రత్యక్షతలో ఎందుకు తెలుసా? ఆయన లేచి ఉన్నాడని వీళ్ళందరూ చెప్పటానికి. ఆ సమయంలో దేవుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినటువంటి విధాలు చూస్తే ఎంత సంతోషం. ఇంకొక లేఖనం చూస్తాను, ఈ మొదటి కొరింథీ 15:4 లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడేను. క్రైస్తవులు మనం అందరం చెప్పవలసిన విషయం ఏంటంటే, ఆయన మనందరి కొరకు శిల మీద చనిపోవటమే కాదు, పాతి పెట్టడమే కాదు, 3వ రోజున లేఖనముల ప్రకారము 3వ దినమున ఆయన తిరిగి లేపబడని ఎంత గొప్ప విషయం. ఇలాగా ఎక్కడ ఏ చరిత్రలో ఎక్కడ చూడలేము. ఇదే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన దేవుని కుమారుడు, పునరుద్ధాన ప్రత్యక్షతలు. ఒక్కోసారి చూద్దామా? సమరయ స్థితి దగ్గరికి పోయినట్టుగా ఇక్కడ కూడా దేవుడు మార్కు సువార్త 16:9 తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడేను. మగ్దలేనే మరియకు, అది మార్కు 16:9 తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేని మరియకు మొదట కనబడేను. యూదుల్లో స్త్రీలు సాక్ష్యం లెక్కకు వస్తుందండి? తెలుసా ఎవరికైనా? 2 సాక్ష్యాలు కావాలి. ఎవరైనా తప్పు చేస్తే లేడీస్ చెప్తే లెక్కలేదు, అది 2 పురుషులు చెప్తేనే ఆ సాక్ష్యానికి విలువ. మరి దేవుడు ఫస్ట్ టైం ఎవరు కనబడుతున్నాడండి? స్త్రీకే కనబడుతున్నాడు, మగ్దలేనే మరియకి. అందుకనే వాళ్ళ దగ్గర ఫస్ట్ శిష్యుల దగ్గర పోతే ఏం మాట ఏమన్నట్టుగా వాళ్ళు తీసుకున్నారు. ఇక్కడ చూడండి, స్త్రీలు ఆ ఉదయకాలంలో వెళ్ళినటువంటి ఆ మగ్దలేని మరియకు దేవుడు ప్రత్యక్షమైనట్టుగా చూస్తున్నాం. ప్రత్యక్షమై నిలబడితే అబ్బా దేవా వచ్చేసినామనిందా? ఏడుస్తా ఉంది. ఎందుకు ఏడుస్తున్నావు అంటే, అయ్యా ఆయన ఎత్తుకోపోయినావా, నువ్వేమైనా ఎత్తుకోపోయినావా? ఆమెతో ఎలాగ మాట్లాడాలో దేవునికి తెలుసు. ఎట్లా చేశాడంటే అక్కడ చూడండి, అది యోహాను సువార్తలో రాయబడింది 20:16 యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడు అని అర్థం. నిలబడినా కానీ చూడలే, అర్థం కావటం లేదు, కానీ ఆ మాటతో మరియా అనగానే గొర్రెలు, మంచి కాపరి గొర్రెలు ఆయన స్వరము వినును. ఆ మాట ఎన్నిసార్లు, ఎంతమంది ఫోన్లో హలో బాగున్నావా అని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఎవరు మాట్లాడతారో చెప్తారా? స్ట్రైట్గా చెప్పి మా అమ్మ మాట్లాడితే వెంటనే తెలిసిపోద్ది. దీపిక మాట్లాడితే అమ్మో ఏమో టీచర్ ఎత్తుకుంది, వెంటనే గుర్తు వచ్చేస్తుంది. అమ్మ బాగున్నావా, అమ్మ నమస్కారం. వాయిస్, స్వరము. కానీ దేవుని స్వరం వినేటటువంటి వాళ్ళు ఈ రోజున చోటోళ్ళు చాలామంది ఎక్కువ ఉన్నారు. ఆయన కేకలేస్తున్నా వినబడదు. ఇక్కడ మరియా అనగానే అప్పుడు లేచి రబ్బూని, బోధకుడా అని చెప్పింది. ఎవరు వచ్చారండి ఇప్పుడు మొదటి సాక్ష్యము చూపించుకోవటానికి? మరియమ్మ దగ్గరికి దేవుడు వచ్చాడు. ఎందుకంటే మరేమో వెళ్ళేసరికి ఆయన లేచున్నాడు కదండి. రాయి దొర్లించిన తర్వాత బయటికి వెళ్ళాడా, దానికి ముందే బయటికి వెళ్ళాడా? రాయి దొరించకపోతే ఎట్లా పోతాడండి? రాయి దొరలించక ముందే వెళ్ళాడు. లోపల పోవటానికి వీలు కాదు కాబట్టి దేవదూత వచ్చి ఆ రాయి తోసింది. పోయి చూడండి, ఆడ లేడు. అర్థమైందా? ఇది తోసిన తర్వాత ఆయన బయటకు వచ్చాడు అనుకుంటారేమో, కాదండి. దానికి ముందే ఆయన లేచిపోయాడు. ఆయన లేచిపోయినప్పుడు ఆ బట్టలు ఎలాగున్నాయి? చుట్టిన బట్టలు చుట్టలాగా ఉన్నాయి. లోపల నుంచి బయటకు వచ్చి బట్టల నుంచి బయటకు వచ్చాడు. తీసుకొని వచ్చే అవసరం లేదు, ఆయన దాంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఆ విషయాలు తర్వాత చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆయన దాంట్లో నుంచి వచ్చాడు. ఆ రాయి ఉన్నాక దాంట్లో నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోయాడు. కానీ దేవదూత వచ్చి ఆ యొక్క రాయిని తొలగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు చూసినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈమె అక్కడికి వచ్చింది. ఎదుగుతూ ఉన్నప్పుడు తిరిగి దేవుడు యేసయ్య ఆమె దగ్గరికి వచ్చాడు. వచ్చి మరియా అని పిలిచాడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమించే దేవుడు.
మొదటి ప్రత్యక్షతలో. ఇంకా ఆమె విశ్వాసం ఇంత అంత కాదు. 7 దయ్యాలు పట్టినటువంటి స్త్రీ మర్యాద ఏమైనా ఉందండి అక్కడ సొసైటీలో? మరి ఆమెకు దేవుడు మొట్టమొదటిగా కనబడినట్టుగా చూస్తున్నాము. అది మొదటి ప్రత్యక్షత. ఆ తర్వాత రెండోది, యేసు వారిని ఎదుర్కొని, ఇది ఎక్కడుందంటే మత్తయి 28:9-10 ఉంది. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన ఎద్దుకు వచ్చి ఆయన పాదమును పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడుకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురని వారికి తెలుపుడా నేను. అంటే భయం కూడా ఉంది. ఆయన చూసిన తర్వాత ఏంటో భయపడుకుడి అని దేవుడు వాళ్ళని అభయం ఇచ్చాడు, బలపరచడానికి చూస్తాం. రెండో బ్యాచ్ కూడా ఎవరండి? స్త్రీలే. చూసారా మత్తయి సువార్తలో ఎంత చక్కగా స్త్రీలను, మత్తయి సువార్తన ప్రిన్సన్ చెప్పింది, దానిలో మత్తయి సువార్తలో స్త్రీలను యాడ్ చేశారు. దేవుని యేసుక్రీస్తు ప్రభువారి సంతానంలో ఇది ఎట్లా వచ్చాడనేది. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటిగా స్త్రీలకు కనబడుతున్నాడు, వారి విశ్వాసాన్ని బలపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. ఆ తర్వాత కొరింథీ 15:5 ప్రకారం చూస్తే ఆయన కేఫాకును తర్వాత 12 గురికిని కనబడేను. కేఫాకును తర్వాత 12 గురికి అపోజిట్ అటువంటి పేతురుకి ఆయన కనబడినట్టుగా చూస్తున్నాం. దానికి ముందుగా తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరు అంటే ఎమ్మాయి నడిచిపోచుండగా, అది మార్క్ 16:12లో, నడిచిపోచుండగా ఆయన మారు రూపం గలవాడే వారికి ప్రత్యక్షమాయను. వాళ్ళు ఇక్కడి నుంచి ఇద్దరు బయలుదేరి ఎంఐ పల్లెటూరుకి వెళ్ళిపోతూ ఉన్నారు, దగ్గరలో ఉంటుంది. ఆయన వాళ్ళతో పాటు నడుచుకుంటూ పోతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎంతో బాధ, అయ్యో ఈయన వచ్చి మాకు ఏమో చేస్తాడు అనుకున్నాం, ఆయన చనిపోయాడు, తిరిగి లేస్తాడనేటువంటి నిరీక్షణ లేనటువంటి వారుగా కనబడుతున్నారు ఇక్కడ వాళ్ళు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు వారితో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గమనించుద్దామా? లూకా 24:25-26లో, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా? ఎన్నో వచనాలు వాళ్ళకి వాక్యాలు చెప్తా ఉన్నాడు. వాక్యాలు చెప్తూ చివరికి వాళ్ళ దగ్గర పోయి భోజనం చేసినప్పుడు, అప్పుడు ఆ సమయంలో వారు యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తుపడతారు. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటా, ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో మండటం లేదా? దేవుని యొక్క వాక్యం ఆయన మాట్లాడుతుంటే మన హృదయంలో మండటం లేదా? దేవుని యొక్క వాక్యంతో వారిని బలపరచట్టుగా చూస్తున్నాం. స్త్రీలకైతే వాళ్ళకి ఎలాగ మాట్లాడాలో అట్లా మాట్లాడుతున్నాడు. ఈ యొక్క విషయంలో ఆయన శిష్యుల దగ్గర ఉన్నటువంటి ఒక ఇద్దరు బయటికి వెళ్తుంటే వారితో దేవుని యొక్క వాక్యానుసారంగా ఆయన చనిపోవలసి ఉంటుందని మీకు తెలీదా? తిరిగి ఆయన మహిమలో చేర్చబడాలని మీకు తెలీదా? వినలేదా మీరు? అమ్మో, ఆయన వాక్యం చెప్తుంటే మా హృదయములు మండుచుండేను. ఈ మినిస్ట్రీ బాగుందండి. ఆ 3.5 సంవత్సరాల్లో ఆ 3.5 సంవత్సరాల్లో ఆయన వాళ్ళని బాగా చేసి ఇవి చేస్తుంటే చూస్తే భలే బాగుంది అనుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళతో ఆయన డీల్ చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ప్రాముఖ్యమైన వాళ్ళు, వీళ్ళే మరి సువార్తను ప్రకటించడానికి నేను సిద్ధపరచవలసిన వారు. అందుకని వారికి దేవుడు ఎవరితో ఎలా మాట్లాడుతున్న విషయాలు, దేవానికి స్తోత్రాలు. నీ ప్రత్యక్షతలు ప్రతిసారి మనుషులు కనబడినప్పుడు వారిని ఎంత బలపరిచేదిగా ఉంటా ఉంది. దాన్ని బట్టి నీకు వందనాలు. ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోదాము. చివరి ప్రత్యక్షత మొదటి రోజు యోహాను 20:19, ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానం కలుగునుగాక అని వారితో చెప్పాను. కాబట్టి ఆ రాయి ఉన్నా కానీ రాయిల నుండి వచ్చినాడు ఆయన. అర్థమైందా? వీళ్ళు తలుపులు వేసుకుని ఉన్నారంట. అది ఇంకో దగ్గర చూస్తే రెఫరెన్స్ అది మేడగది అని కూడా చెప్తున్నారు. వీళ్ళు లోపల భయపడి అయ్యగారులు స్త్రీల మీద కదండి పొద్దున్నే వెళ్ళిపోయారు. ఎంత ధైర్యస్తులు ఈ పురుషులు చూడండి, తలుపులు వేసుకుని ఉన్నారట. ఎందుకు తలుపు వేసుకున్నారు? ఆయన తిరిగి లేస్తాడని ఎదురు చూడాలి కదా. నేను లేస్తానని చెప్పినటువంటి మాట మీకు గుర్తు రావటం లేదా?
అందుకనే బైబిల్ చర్చికి వస్తారు, బైబిల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. అసలుకి ఆయన నిజంగా రక్షకుడు అంటే ఏమనయ్యా, నీ ప్రార్థన చేస్తే వింటాడా, ఏమనయ్యా, వాడిని తెలిసిపెట్టా, మాకు ఈ రికమెండేషన్ ఎవడు ఉంటే ఇవ్వయ్యా, మాకు కావాల్సింది ఆ దేవుని సంగతి తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇవ్వండి అయ్యా. మన జీవితాలు కూడా అట్లాగే ఉంటాయి. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగి చచ్చిన వాళ్ళు లేపేస్తున్నాడు, ఆయన ఉన్నటువంటి వాళ్ళది కుష్ఠరోగులు బాగు చేస్తున్నాడు, ఆహారం పెడుతున్నాడు, ఏం చేయలేనటువంటి ఆయన అన్ని చేస్తున్నప్పటికీ వీళ్ళు భయపడి లోపల ఉంటే దేవుడు వారి దగ్గరికి వాళ్ళు తలుపులు వేసుకుని ఉంటే గోడలో నుండి లోపలికి వెళ్ళిపోయాడు. మీకు సమాధానం కలుగును గాక. అప్పుడు అయ్యగారులు ఎట్లున్నారు, భూతం అనుకుంటున్నారంట. అవునా, వీళ్ళు శిష్యులేనా? చాలాసార్లు మనల్ని చూసి వీళ్ళు క్రైస్తవులే అనాలి వాళ్ళు. అబ్బా ఎంత బాగా అన్నీ తెలుసు కదండి, ఇదేంటండి? మన జీవితాలు అలాగుంటాయి. ఎంత విచారం. ఆ శిష్యులు దగ్గరికి వెళ్ళి మీకు సమాధానం కలుగును గాక. మన దగ్గర పోయి చూస్తే ఆయన ఏం చేశాడు దాన్ని చూస్తాం. కాబట్టి ఇది మొదటి 5 ప్రత్యక్షల మొదటి దినమున. ఆ తర్వాత యోహాను 20:26 చూద్దాము. 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. మొదటిసారి తోమా లేడు. ఆ తర్వాత వీళ్ళు చూశారు కదా, చూసామంటే వీళ్ళు చూసాము ఇంతమంది చెప్తుంటే, అరే చూసామయ్యా అని అంటుంటే, నేను దాంట్లో చేయి పెడితేనే కానీ వీళ్ళని ప్రత్యక్షత లేకపోతే వీళ్ళు సువార్తను ప్రకటించేవారండి? మీరు చెప్పండి. ఈరోజు వరకు మనకు సువార్త వచ్చిందే, వాళ్ళకున్నటువంటి విశ్వాసం చూడండి. ఆయన తిరిగి లేచాడన్నటువంటి విషయాన్ని నమ్మలేనటువంటి మందమతుల్లాగా ఉన్నారు వాళ్ళు. అసలుకి ఆయన చెప్పినటువంటి మాటలు అర్థం కాలేదా? ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఐ హ్యాస్ డన్ ఇట్. ఎట్లా చేశాడు? మానవునికి అతీతమైనటువంటి కార్యములు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూసినప్పుడు వీళ్ళకి విశ్వాసం రాలేదు. అందుకనే దేవుడు వారి దగ్గర వీడు అంటున్నాడు, తోమా అరే మేము చూసాం రా, నేను దాంట్లో వేలు పెట్టాలా? దేవుడు అది కూడా చూపిస్తాను, మీ అవసరత నేను చూపిస్తాను. మీ చిన్న విశ్వాసంలో కూడా మీకున్న సందేహాలు తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకని ఇక్కడ వచ్చినటువంటి మాట, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యలో నిలిచి మీకు సమాధానము కలుగును గాక నేను. ఇక్కడ ఏం చేశాడు ఆయన చూస్తే, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుము. యోహాను 20:27. ఇంకా విశ్వాసిగా ఉన్నా అంటే ఏమర్థమవుతుంది? దేవునితో నడిచినా, గుడికి వచ్చినా, పాటలు పాడినా, ఏమి చేసినా నిజంగా నువ్వు దేవుని తెలుసుకున్నావా? ప్రశ్నించుకుందాం మనం ఈ ఉదయకాలం. చాలా అవసరం. చాలామందికి అవే లెక్కలు. అమ్మ ఆమె ఎంత గుడికి పోతుందండి, అబ్బో ఎంత ప్రార్థన చేస్తున్నాడు, అన్ని పాటలు పడతాడండి, పక్కన పెట్టాయా? ఆయన నీకు తెలుసా? అందుకనే దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. అవిశ్వాసిగా ఉండద్దు. ఇదిగో నేను లేచాను, విశ్వాసిగా ఉండు. వారి యొక్క విశ్వాసాన్ని బలపరచు. ఎందుకంటే ఆ యొక్క శిష్యులను రానటువంటి దినాలు ఆయన సాక్షులుగా ఉండాలని ఆ యొక్క సిద్ధపాటుకి 40 దినాలు. చివరిగా ఇంకో 8 చూస్తున్నాను. యోహాను 21:1. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకునేను. అప్పుడు ఎవరున్నారు? తోమా, పేతురు, నతనయేలు, వీళ్ళంతా ఒక 7 మంది అక్కడ ఉన్నట్టుగా చూస్తున్నారు. యేసు మృతులలో నుండి లేచిన తరువాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. శిష్యులకి అన్నిసార్లు ప్రత్యక్షమవుతుంది, ఇది 3వసారి. ఆ సమయంలో పేతురుతో అంటున్నాడు కదా, ఆ ప్రత్యక్షతలో పేతురుతో యేసు నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. యోహాను 21:15. అయితే కనబడి ఇప్పుడు 3 సార్లు కనబడ్డాడు. ఫస్ట్ ఒక దగ్గర కనబడ్డాడు, తర్వాత ఆ గుంపులో కనబడ్డాడు, ఇప్పుడు ఇక్కడ 3వసారి కనబడుతున్నాడు. ఇక్కడ నా గొర్రెలను మేపము. లేచాను తెలుసా? చూస్తున్నావు కదా, నేను తిరిగి లేచి ఉంటున్నాను అన్నటువంటి మాట. 8 తర్వాత 9 దగ్గరకు వచ్చేసామండి. అటు తర్వాత కొరింథీ 15:6లో అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక సమయమందే కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించున్నారు. ఈ యొక్క వాక్య భాగము
ఎప్పుడు రాశాడు? 20 సంవత్సరాలు, సుమారు 20 సంవత్సరాలుకి అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నాడు కదా. 500 మంది అయితే ఎవరైనా ఉన్నారో వాళ్ళలో ఇంకా అంతవరకు బతికున్నారు. అంటే ఎన్ని సంవత్సరాలు వాళ్ళు సాక్ష్యం చెప్పారు? కళ్ళతో చూసామయ్యా. గమనించారా? ఈ 500 మంది అక్కడొకటి చూడటం కాదు, వాళ్ళలో ఇంతవరకు బతుకున్నారు. అంటే ఆ 25 సంవత్సరాలు ఇంకా బతుకున్నారు. కొంతమంది చచ్చిపోయారు అనుకోండి, దాంట్లో కొంతమంది ఉన్నారు. ఏమి సాక్ష్యం అండి! ఆయన తిరిగి లేచిన విషయము మనుషులు అందరూ తెలుసుకోకపోతే రక్షణకు నిరీక్షణ లేదు. ఒక రోజున మనం చనిపోయినప్పుడు ఆయనతో పాటు లేసే వరంగా, ఆ మహిమ శరీరంతో లేసే వరంగా ఉంటామన్నటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఈ యొక్క 40 దినాలు ఆయన తీసుకున్నట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. ఇంకొంచెం పదవదండి, క్షమించండి, 1 కొరింథీ 15:7 తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలుకందరికీ కనబడేను. యాకోబు ఎవరండి? అన్ని పరీక్షిస్తే 3 యాకోబులు ఉన్నారులేండి. దాంట్లో అన్ని ముందు వెనకాల పోతే ఆయన సహోదరుడైన యాకోబు. ఆ పత్రికలో చూడండి, ఆ పత్రికలో మొదటి వచనంలో ఆయన దాసునిగా తనని తెలియజేసుకుంటున్నాడు. ఆ యాకోబుకు కనబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన ద్వారా మనకి యాకోబు పత్రిక ఎంత చక్కటి వాక్య భాగాలు ఉన్నాయండి. దేవునికి వందనాలు. ఆ తర్వాత చివరిలో 10 అపోస్తల కార్యములు 1:11 గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుతున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. చివరిలో వాళ్ళ కళ్ళ ముందే ఆయన పైకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. వాళ్ళ కళ్ళ ముందే ఆయన పైకి వెళ్ళినట్టుగా చూస్తున్నాం. వారికి అది అవసరమే ఉంది. ఆయన ఎలాగైతే వెళ్ళాడో ఆయన మళ్ళీ ఎలాగే తిరిగి వస్తాడు. చూశారు కదా, మీద కళ్ళ ముందు ఆయన పైకి ఎలాగ వెళ్ళారో అలాగే ఆయన తిరిగి వచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఇవన్నీ? అందుకనే మేమేదైతే ముట్టినామో, ఏదైతే కళ్ళారు చూచామో, ఏదైతే విన్నామో దాన్ని బట్టి ఈ సువార్త ప్రకటిస్తున్నాం. ఆయన నిజమైన దేవుడు, మన సృష్టికర్త, తిరిగి వచ్చే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఈ ప్రత్యక్షతలు, దేవునికి వందనాలు. అక్కడ అయిపోయినాయా? ప్రత్యక్షతలు అయిపోయినాయండి. ఆరోహణమైన తర్వాత కూడా ప్రత్యక్షలు ఒక 3 ఇచ్చారు, చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు. ఒక్కసారి దాన్ని చూద్దాం. ఆ 3 ఎవరు ఒకసారి చూద్దాం. చెప్పండి, మీకు తెలిసినవే. దానికి ముందు స్టెఫెన్ ఎవరండి? ఎల్డరా, జస్ట్ డీకన్ లాగా ఉండి సహాయం చేసేవాడు. ఇక్కడ చూడండి, ఆయన సహాయం చేసేవాడు. ఇక్కడ జరిగింది ఏంటి? స్టెఫెను దేవుని వాక్యం చెప్తుంటే పట్టుకొని రాళ్ళు తీసుకుని కొడతా ఉన్నారు. రాళ్ళు తీసుకుని కొడుతున్నప్పుడు ఆయన చూసింది ఏంటి? అపోస్తల కార్యములు 7:56 ఆకాశం తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అది కాదు బాబు, సీటు మీద కూర్చోవాలా, నేను డేసి నిలబడాలా? మన సీటు ఉంటే మన సీటు మీద కూర్చుంటాం, కానీ నిలబడటం ఏంటండి? దాని ముందు వాక్యం చూద్దాము. మార్కు 16:19 ఏముంది? ఈలోక ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడాయను, కూర్చుండాను అని లేచిపోయిన తర్వాత ఆయన సీటు మీద కూర్చున్నాడు. స్టెఫెను ఎలా చూశాడు? ఆయన సీటు మీద నుంచి లేచి నిలబడ్డాడట. నీవు నేను ఆయన కొరకు జీవిస్తుంటే లేచి నిలబడతారు. పరలోకంలో చప్పట్లు వస్తాయి. ఒక పాపే రక్షకంగా అంగీకరిస్తే చప్పట్లు వస్తాయి. ఈరోజు పోయిన VBSలో ఎంతమంది పిల్లలు దేవుని నమ్ముకున్నారు. ఒక్కొక్క టీచర్ వాక్యం చెప్తుంటే, నిజమైన యేసయ్య, నేను పాపిని, ఆయన నాకు కావాలి, ఎంత చప్పట్లో. ఒక పరలోక రాజ్యంలో చేరేటటువంటి విషయం ఎంత గొప్ప విషయమో. నా కొరకు సాక్షిగా ఉంటున్నాడు. ఆ పెద్ద పెద్ద ఆఫీసర్లు, అధికారుల ముందు నేనే దేవుడు అని చెప్తున్నాడండి. అందుకని యేసయ్య ఉన్నతమైనటువంటి ఆ సింహాసనం మీద ఆసనమైనటువంటి వాడు లేచి నిలబడ్డాడు. నా బిడ్డ అక్కడ చూడండి, నా కొరకు హతసాక్షి కావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకా మహిమలో ఆయన చూసినట్టుగా చూస్తున్నాం. మనం కూడా చూసేది అట్లాగే రేపొద్దున దేవుణ్ణి, ఇంకా మహిమలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం చూడబోతున్నాం. మహిమ శరీరాలతో మనం ఆయన కలవనే ఉంటున్నాం. దేవునికి వందనాలు. రెండవది అపోజిట్ పౌలు. దమస్కు మార్గంలో అపోజిట్ పౌలు 9:3 అపోజిట్ పౌలు కూడా రాసుకున్నాడు. 1 కొరింథీ
18:8లో అందరికి కడపట అకాలమందు పుట్టినట్టు నాకును కనబడేను. అపోస్తులుగా ఉండటానికి యేసుక్రీస్తు ప్రభువుని చూచి ఉండాలా. వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్ యేసయ్యని చూచున్న వాళ్ళు అపోస్తులుగా ఏర్పాటు చేయబడతారు. వన్ ఆఫ్ ద క్వాలిఫికేషన్స్. దేవుడు నాకు కనబరుచుకున్నాడయ్యా. అందుకనే 12 దగ్గర పుస్తకాలు, అది హీబ్రూ కూడా కలిపేసుకుంటే 12 అయిపోతాయి కదండి. ఆయన రాసినవే ఈ రోజున మనల్ని ఉజ్జింపజేసి బలపరుస్తూ ఉండేవి. మన యొక్క ప్రవర్తన ఎలాగుందో చెప్పేటటువంటి ఆ యొక్క అపోజిట్ పౌలుకి ఆయన దర్శనం ఇచ్చి ఉంటున్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. వాళ్ళకిలాగా నాకు కూడా కడపట్ట దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. ప్రత్యక్షత యొక్క బలం చూస్తున్నారా? ఒక్కొక్కరిని దేవుడు లేపుతున్నాడు, బలపరుస్తున్నాడు. యోహాను కూడా దేవుడు దర్శనమిచ్చాడు. కానీ యోహానుకు ఆత్మను దర్శనమిచ్చాడు. ఈయన యోహాన్ని పరలోకానికి ఇన్వైట్ చేశాడు ఆత్మలో, అవునా? అందుకని దేవుని యొక్క వాక్యంలో ఏముందంటే చూడండి, ప్రకటన మొదటి అధ్యాయం 9వ వచనంలో, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యంలోను సహనంలోను పాలువాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గురించిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతేనే. మోషే అక్కడేమంటాడు? పరదేశినైతేనే అని మోషే రాశాడు. అది అరణ్యానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ పరదేశిగా ఉన్నాం. పరదేశి, ఇది పరవాసి. దేవునికి వందనాలు. దేవుడు ఈ భూమి మీద ఉంటుండగా ఆయన బిడ్డలకు ఇస్తున్నటువంటి అనుభవం. యోహాను అక్కడికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. అందుకనే పద్మాసు ద్వీపమున పరవాసినైతేని లేపబడ్డాడు. తర్వాత నేను ఆయనను చూడగానే, ప్రకటన 1:17, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడితిని. ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో. బాబా ప్రత్యక్షత ఎంత అవసరమో మనం ఈ రోజున ఆ ప్రత్యక్షత అవసరం లేదండి. దేవుడు స్పర్శిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్పేవాడు వాళ్ళు దేవుని వాక్యం తీస్తే ఎంత బాగుంటుంది. చిన్న బిడ్డ నిలబడితే ఇక్కడ మాట్లాడుతుంటే ఏం కనెక్షన్ ఇస్తున్నావయ్యా, నీవే వచ్చి కలుస్తావని నేను వాక్యం చెప్దామంటే ఆల్రెడీ సమరయ స్త్రీ దగ్గర తీసుకెళ్ళిపోయిన కథ చెప్పేశారు. సిద్ధపాటు. ఇక్కడ నుంచి పరలోకం వెళ్ళిన అన్నాడు అన్న విషయాన్ని ఇక్కడ ఇందాక టేబుల్ దగ్గర వచ్చేసింది. ఎంత చక్కటి వాక్య భాగాలు చెప్పారు. ఆయన ఎలాగా పైకి వెళ్ళిపోయాడు. ఆ విషయాలు దేవుడు మనం భక్తితో ప్రార్థనతో ప్రిపేర్ అవుతే ఈ కనెక్షన్ చూస్తామని. దేవుడు మన దగ్గరకు వచ్చేవాడుగా ఉన్నాడు, మనం ఆయన దగ్గర పోయేదాం. అందుకని చూడే నవ్వాను నేను. మన దగ్గరికి వస్తాడు కదా పాట పాడేటప్పుడు కూడా. ఎస్, దేవుడు మన దగ్గరికి వచ్చే దేవుడు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మనము ఈ రోజున దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి ఆయన అంగీకరించి ఉంటున్నాం. ఇక్కడ ఎంత గొప్ప విషయం అంటే, స్టెఫెన్ ఆడ ఎట్లా చూసాడు, లేచి నిలబడ్డాడు. అసలుకి స్టెఫెన్ నిలబడతా ఉంటే దేవుని కొరకు అపోజిట్ రై, నన్ను హింసిస్తున్నవాడు నువ్వేనయ్యా, అయ్యా దేవా క్షమించయ్యా. పట్టుకున్నాడు ఆయన. నువ్వు నాకు కావాలా, నువ్వు ఎన్ని శ్రమలు అనిపిస్తావు నాకు తెలుసు, నువ్వు చాలా గట్టోడివి, నేను ఏర్పాటు చేసుకున్నా. దేవుడికి వందనాలు. యోహాను ద్వారా ఎంత చక్కటి వాక్య భాగాలు ప్రకటనలో జరగబోయేవి, చివరిలో జరగబోయేవి అవన్నీ స్పష్టంగా తెలియచేసి ఆయనతో రాయించినట్టుగా చూస్తున్నాం. ఇవన్నీ ప్రత్యక్షతల్లో దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు. ఈ రోజున వాటిని మనం జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన తిరిగి లేచి 40 దినాలు తిరిగాడంటే అందరితో ఇంకా చాలా రాయలేదు అక్కడ ఉన్నటువంటిది ఇదే. మనం మొదటి రోజున 5 చూసాము, 8వ రోజు చూసాము, లాస్ట్ చేసాము. ఇంకా మిగిలిన రోజుల్లో ఎప్పుడు జరిగినా తెలీదు, కానీ జరిగినాయి, ఇంకా ఎక్కువ జరిగినాయి. అవన్నీ ఇక్కడ రాయబడలేదు. ప్రత్యక్షత, ఆయన చూసే ప్రత్యక్షత మానవులైన మనకి చాలా అవసరము. మనకి ఇట్లా అంటున్నా కానీ అరే నొప్పి అవుతుందా, ఇప్పుడు నొప్పి వస్తుందా, అట్లా అంటే కానీ ఇట్లా కొడితే కానీ అరే చెప్పింది నీకు అర్థమవుతుందా, అర్థమైందమ్మా. అంత మందమతులం అయిపోయినాం మన యొక్క దేవుని యొక్క వాక్య విషయం. కాబట్టి మరొకసారి ఆయన యొక్క ప్రత్యక్షత విషయంలో దేవునికి లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించాలా. దాంతో అయిపోయిందా? ఇంకేమైనా ప్రత్యక్షతలు ఉన్నాయా? బాగా గమనించండి. దేవుని యొక్క వాక్యంలో ఏం రాయబడింది తెలుసండి. మొదటి దినవృత్తాంతములు 16:9, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది.
లోకమందంతటా ఎందుకు చూస్తున్నాడంటే తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. కీర్తన 14:2 వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను. ఈరోజు జరుగుతున్న విషయం, మహమ్మదీయులు దేవుణ్ణి నమ్ముకోవాలంటే మాట్లాడండి. నేను మహమ్మదీయుడిని అయితే నా కుమార్తె యేసుక్రీస్తు ప్రభు అంటే నీకు కత్తి తీసుకుని ఎట్లా చంపితే అది రైట్. అంత వ్యతిరేకత యేసుక్రీస్తు ప్రభు అంటే. కొంతమంది స్త్రీల సాక్ష్యం నేను చదువుతుంటే అమ్మాయిలు, రిచ్ పీపుల్, ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్, ఏమొద్దు నాకు, ఆయన చూసుకున్నాను, ఆయన దేవుడు. నీ భక్తుంటే లోపల పోయి చెప్పుకోవే, బయట చెప్పొద్దా? ప్రేమ ఉన్న వాళ్ళు చెప్పారు, లేదు ఆయన ఒక్కడే దేవుడు. దేవుడు వారిని ఈ రోజున నువ్వు అల్లానా లేకపోతే ఎవరైనా అనేసి వాళ్ళు నేరుగా అడుగుతున్నారు. నువ్వు ఎవడో కనబడంటే యేసయ్య కనబడి. ఈ రోజున మహమ్మదీయ దేశాల్లోన ఎంతోమంది, మీకు తెలుసా ఆ స్టాటిస్టిక్స్ ఎప్పుడు చెప్తాను, ఎవ్రీ ఇయర్ 1 crore people, Muslims are turning to Lord Jesus Christ. వాళ్ళు ఖురాన్ పెట్టుకుంటున్నారు, చదువుతున్నారు. పాపం నిజంగా నాకు ఈ విషయాలు ఎక్కడ సరిగ్గా లేదు. ఎవరు నువ్వు? దేవుడు స్పందిస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. నిజమైనటువంటి దేవుని కొరకు జీవించాలనేటువంటి తృష్ణ ఎంతోమందికి ఉంది. దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ప్రత్యక్షతలు ఈ రోజున చాలామంది, వాళ్ళకి ఇంకొక మార్గం లేదు. నువ్వు బైబిల్ పోతే నువ్వు వాడే కథం. ముస్లిం కంట్రీలో బైబిల్ తీసుకుపోయి వాక్యం చెప్తుంటే కథం, నువ్వు అంతే, పోలేవు అసలుకి. దేవుడు స్పందిస్తున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ రోజున ఇన్ని జ్ఞాపకం చేస్తున్న దేవుడు పునరుజ్జీవాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మన రక్షణ విషయంలో మనము నిరీక్షణ కలిగిన వారంగా, ఇతరులను ప్రభు దగ్గర నడిపించే వారంగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ తర్వాత జరిగి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చాలా పెద్దది. ఆయన వెళ్ళిపోయి ఎలాగున్నాడు, దేవుని కుడిపార్శ్వం ఎలాగున్నాడు, రాజుగా దావీదు శరీరం బట్టి దావీదు వంశులు వచ్చి రాజుగా, తర్వాత యాజకుడుగా ఆయన ఈరోజు మన కోసం ఏం చేస్తున్నాడు. నెక్స్ట్ ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు టీచ్. ఇక్కడ బాగా గమనించండి, ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఈ యొక్క దీని ఏమంటే నేను మాటలు ప్రత్యక్షతలు, ఈ యొక్క ప్రత్యక్షతలు నువ్వు కలిగి ఉన్నావా? నేను కలిగినటువంటి ప్రత్యక్షత దేవుని వాక్యం. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను అన్నటువంటి మాట నన్ను స్పందించింది. క్రిస్టియన్గా ఉన్నాను నేను. నా క్లోజెస్ట్ ఫ్రెండ్స్ ముస్లిమ్స్, నైస్ ఫ్రెండ్స్ ఆర్ హిందూస్. వాళ్ళంటే చాలా ఇష్టం, క్రిస్టియన్స్ అంటే ఇష్టంలే. ఇది వచ్చేసి మా దేవుడే దేవుడు అంటే ఏంటిది, ఈ దేవుడు ఇట్లా అంటున్నాడు. మీ దేవుడు కాదా, వాళ్ళ దేవుడు కూడా దేవుడు కదా, మనం ఎందుకు అట్లా చేస్తున్నాం అనుకోండి. దేవుని వాక్యం చూసిన తర్వాత నేనే మార్గము నేనే సత్యం, ఎవడు లేడు, నేనే మార్గము. ఆ వాక్యంతో యేసయ్య ఈయన దేవుడు అని నేను తెలుసుకున్నాను. ఆ వాక్యంతో నేను చూశాను. మీరు ఎన్నోసార్లు వాక్యం విందాన్ని చూడొచ్చు, మీరు చదువుతున్నప్పుడు దేవుడి మీతో మాట్లాడచ్చు. ఇదే చివరి దినాలు, మీకు ఎలాంటి ఎక్స్క్యూజ్ లేదు. తప్పకుండా దినం వస్తుంది, చనిపోయిన గంటలో నిమిషంలో నీవెవరో నీకు అర్థమైపోద్ది. ఆయన బిడ్డవా, ఆయన సన్నిధి చేరేవాడుగా ఉంటావు. కాబట్టి ఈ సమయంలో దేవుడు ఆయన సిద్ధపాటుకు 40 దినాలు తీసుకున్నాడు సేవకి. తిరిగి ఆయన ఆరోహణమైన తర్వాత 40 దినాలు తన యొక్క శిష్యులను తన ప్రత్యక్షతతో బలపరిచేట్టుగా ఉన్నాడు. ఎంత గొప్ప విషయం. ఈ రోజున మనకి 66 పుస్తకాలు, మనం బతికిన రోజులు మన ఇంట్లో ఉంటుంది కదండి, కానీ తీసుకొని చదువుకోవాలి. దేవుడు మనకి ఇచ్చేటువంటి యొక్క వాక్య భాగాన్ని మనం అనుసరించడానికి ఇష్టపడితే దేవుడు ఆ రీతిగా తీసుకోవడం. ప్రత్యక్షతలు, పునరుద్ధానం తర్వాత ప్రత్యక్షతలు ఎంతో ప్రాముఖ్యం. కాబట్టి 40 దినాలు దేవుడు సంచరించాడు. ఆ తర్వాత ఇప్పటికీ ఆయన కార్యం చేస్తున్నాడు. కాబట్టి దేవుడు ఈ వాక్యాన్ని దీవించలాగిన మరోసారి ఇంకా దేవుడు మీతో మాట్లాడుతుంటే, ఇంకా నేను దేవుడిని నమ్ముకోను, నా ఇష్టమే అని అనుకుంటే మీరే బాధ్యులు, ఎవ్వరు ఏమో అనలేరు. మాకు అర్థమైపోయింది ఏంటంటే, మా గ్రాండ్ డాక్టర్ కూడా విందు, అమ్మాయి కూర్చోమంటే కూర్చోను, అబ్బో పోన్లే మనమే పోదామని పోతున్నాం. అలాగైపోయింది. చిన్నపిల్లలు మనల్ని బాగా ఎట్లున్నామో వాళ్ళని చూస్తే సరిపోద్ది కదా, మనం మనసులు కూడా అట్లే ఉన్నాయి. కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాడా, దేవుడు మిమ్మల్ని స్పందించాడా, ఏ రీతికైనా ఆయన చూడగలుగుతున్నావా దేవుని యొక్క వాక్య భాగంలో. కాబట్టి దయచేసి మరొకసారి మనం రక్షింపబడి ఉన్నాం, కానీ మరొకసారి ఉజ్జింప చేసుకుని ఆయన కొరకు జీవించడానికి మనం నిర్ణయం తీసుకున్నాం.